అన్నలు అక్కలకి అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచున్నారా అనుకుంటున్నా. అయితే వీడియో ఇలా చాలా లేట్ అయింది. నేను జస్ట్ ఇప్పుడే లేచిన, ఎందుకంటే నిన్న షూట్ ఉండే. నిన్న షూట్ వల్ల లేవడం లేట్ అయింది. అవ్వును లచ్చవ్వ లిఖిత వీళ్ళందరూ వాళ్ళే అప్పాలు చేసుకుని అంత చేసిరు. వీడియో షూట్ చేయడం జరగలేదు, ఎందుకంటే నేను లేస్తేనేమో నేను వీడియో చేసేదాన్ని. వాళ్ళ అమ్మకి హెల్ప్ చేసిరు. పంతులమ్మ కూడా వచ్చింది. ప్రతి ఇయర్ అమ్మ వచ్చిన తర్వాతనే మేము బియ్యం ఇచ్చుకుంటాం అన్నమాట. మాకు ప్రతి ఇయర్ అమ్మనే వస్తుంది. సో ఇప్పుడైతే మిస్ అయిన ఎట్లా కొంచెం వీడియో మిస్ అయింది. ఇప్పుడు మిగతా వీడియోని అయితే నేను మీకు చూపిస్తా, చూడు. పెట్టింది, బొట్టు పెట్టింది. ఇక్కడ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టిరు. పసుపు, కుంకుమ, పసుపు, కారపొడి, పసుపు, కారపొడి, ఉప్పు, కందిపప్పు, బియ్యం, కాకరకాయ, బీరకాయ అన్ని తీసుకొచ్చి వీళ్ళ వీడియోలు యూట్ అయింది. అందుకని చెప్పేసి అన్ని మిస్ అయింది. వీడియో అంతా మిస్ చేసిన. ఇంకా బాగుండే. మొక్కుడే పెట్టింది. బొట్టు దీనికి కూడా పెట్టింది. మొక్కు మీ అత్తకుండా మీ మామకు ఆత్మశాంతి కావాలని మొక్కు. పీట తీసుకురా. గంగయ్య పుణ్యాన, చంద్రయ్య పుణ్యాన, ఇత్తారి పుణ్యాన, సాయిలు పుణ్యాన. తెలిసిన వారికి తెలియని వారికి కాశీలోన గంగాలోన వంట వృక్షం కింద కూరగాయ, పండు, పలహారాలు, చల్లసారు, పెరుగు, పాలు, నెయ్యి సమర్పయామి అని ఒకసారి మీ అమ్మ నాన్నని తరుచుకొని దండం పెట్టుకోవాలి. బిడ్డ లచ్చవ్వ ఏం చెప్తున్నావు? ఈ పోలే దొడ్డు బియ్యానికి అమ్మ కవరాటి బోల్తాయి చెప్పు. నైతేనా బోల్తా అంటే నైతే అంట. ఇప్పుడు బియ్యం ఇచ్చుకున్న ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అమ్మ వాళ్ళకే ఇచ్చుడాట. ఎందుకంటే అది సాంప్రదాయమో ఏదో అన్నదమ్మా. యాక్చువల్ ముచ్చట ఏంటంటే మేము ఇంతకుముందు వీడియో షూట్ చేసినాం, బట్ అది ఏంటంటే వాయిస్ రికార్డ్ అవ్వలేదు. క్లిప్పులన్నీ మిస్ అయినాయి. అసలే లేట్ లేసినాం అంటే ఆ లేట్లో ఇదొకటి ట్విస్ట్. ప్రతి సంవత్సరం అమ్మనే వస్తుంది మా ఇంటికి. వీళ్ళ అల్లుడు సింగపూర్ నుంచి మా వీడియోస్ చూస్తాడట. ఇవరిదాకా అదే మాట్లాడింది. ఇంకా వీడియో కోసం వెయిట్ చేస్తారట. గోపి అన్న వీడియో రేపు వస్తుంది అన్న, చూడన్నా. లోపట బజ్జీలు, మిరపకాయలు, పూరీలు అన్నీ ఉన్నాయి. ఇవి బజ్జీలు, మిరపకాయలు చేసి పప్పుగారెలు, తీయటి బజ్జీలు అన్నమాట. ఇవి మిరపకాయలు అట్టి బజ్జీలు అన్నమాట. ఇవి పూరీలు అన్నమాట. అన్నీ అయితే అయినాయి. నాకేం మండుతుంది, ఘోరంగా ఆకలి అవుతుంది. అన్నంలా బియ్యం పెట్టలేదు. ఇస్తారు తిను. ఏం ఎండ కొడుతుంది అబ్బా, గింత ఘోరం కొడుతుంది. బియ్యం ఇచ్చుకున్న బియ్యాన్ని ఇంట్లో మనం పెట్టుకునే బియ్యం లేస్తారట. లచ్చవ్వ ఎప్పుడు వచ్చినావు? లచ్చవ్వ బిడ్డ లచ్చవ్వ ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చినావా? మీ అన్నని చూస్తుంది వచ్చినావా? నా తాతోళ్ళ చెల్లి బాబా వచ్చిండ తీసుకురావడానికి. మామ వచ్చిండు. మామ వేసుకో. ఇద్దరికేళ్ళలు ఇయ్యాలు నడుం దొక్కిపించుకుంటాడు. మంచిది వాడు. మొత్తం ఇట్లా షేక్ కావాలి యూట్యూబ్. ఇలా మంచిగా ఏంది కూర ఉడుకుతుంది. కూరకనే కూర్చున్నావు గాను? కూరకనే కూర్చున్నా. ఇగో మేము మా అయ్యప్పుడు వేయించుకుంటున్నాం. మేము అందరం కుటుంబం అందరం వచ్చినాం. మా కొడుకులు, మా కోడళ్ళు, మా మనవరాళ్ళు అందరం వచ్చినాం.
ఇక నేను పాట పాడతా ఉయ్యాల పాట వాడు ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అను చూసుకో డూ సబ్స్క్రైబ్ గట్లే ఓకే రైట్ లెట్ స్టార్ట్ పాడాలి ఇక. ఇద్దరక్క ఎల్లనను ఉయ్యాలో ఒక్కూరికిచ్చి ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అయ్యయ్య ఓ రామ ఉయ్యాలో హరియబొమ్మ దేవ ఉయ్యాలో నెత్తి విని సూర్యుడా ఉయ్యాలో నీలవన్నే కాడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడా ఉయ్యాలో పాలగోమారుడా ఉయ్యాలో ముసలి పెట్టి ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ఈ పాట గిట మీకు నచ్చినట్టుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా పాటకి కామెంట్ పెట్టుర్రి. నా పాటకు కామెంట్ పెట్టి గంట కొట్టు. జై ఈ పాట నచ్చినట్టుంటే రానోళ్ళు ఈ పాట నేర్చుకోర్రి బతుకమ్మ పండుగ. ఈ పాట రానోళ్ళు ఇది కొద్దిగానే వాడినా ఇంకా బాగున్నది. నెక్స్ట్ పార్ట్ 2 లో వాడతాడు. పార్ట్ 2 లో ఓకే. ఒక పాట వాడాలి. అదే బలరామ నరసయ్య వాడినోగా ఆ పాట ఇంకా అది ప్రాక్టీస్ చేయి, నీకు నేర్పిస్తా నేను. అది ఇంకా పురాతి అది కాలే ఇంకా ప్రాక్టీస్ కాలే ఇంకా అంటే కొద్దిగానే అయింది. ఇంకా దాని తర్వాత ఇంకా మళ్ళా ఇంకా రేపు నేర్చుకోవాలి. అది నేర్చుకో వీడియోలో ఆడుకుంటాయి కదా, మనం వ్యవసాయ పనిలో పోతాం, అన్నిట్లు ఉంటాయి మరి. ఇప్పుడు వాళ్ళు మనం చెప్పేది చేసేది అని అంటే కొంచెం ఇలా పెట్టుకోవాలి, మైండ్ లో పెట్టుకోవాలి. మనం చేయాలి. వచ్చింది నీ కోసం అక్కడ ఆకలి చచ్చిపోతున్నాం మేము. నడు 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 అమ్మా భవాని పసుపంటింది. బా అయ్యే చచ్చిపోతాను ఆకలికి. అంత తినబుద్ధి అవుతాను. పులుసు బాగా పోసినాం. అలావాకు దీపం పెడతాను ఊదిబస్తీలతోటి. ఫ్యాన్ వేసిండు, ఇక్కడ ఊదిబస్తీ ముట్టిస్తాడు. హెటేను కథ మా అక్క కూడా వచ్చేసింది. ఇప్పుడు తినేస్తాం. గిట్టు జనం మీది సిరినింటి కాడ వేసిరా పోయి, సిరినింటి కాడ వేసిపోరాపో. జనం మీది మరి అట్లా. వెరీ గుడ్. ఇలా మమతక్కకు ఒక పొద్దు మమతక్క తినది. మమతక్కను మా అత్తమ్మ ఇద్దరు తినరు. వీళ్ళు దైవ భక్తులు అన్నమాట. అన్నం తీసుకుంటాంది. అక్కడ ఒకసారి మూతికి పెట్టుకో. ఆ గంటే చల్లగా ఉంటది, ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు. మా అమ్మ ముక్కలు తోడిన కొద్ది పానం ఎటేటో పోతుంది ఆ వాసనకు. ఏవాళ్ళు ఏమన్నాడు మీ అన్న? చెప్పు. రాత్రా మంచి రోజులు 10 రోజులు తలుపు తీని పని ఉందో అన్నాడు. అయ్యో తలుపు తీసి చూసేటానికి ఒక్కడే వదిలేరు. అయ్యో మీ అన్న నిన్ను చూసిపోయేందుకు వచ్చినట్టున్నాడు మీ ఇంటికి. మరి గుడుంబనో కోట్ర తీసుకొస్తావని పానం కొట్టుకున్నట్టుంది ముసలోనికి గిన్నెలకు. మరి మీ అదినే రాలేదా కళలకు? మీ అదినే కనిపించలే? అట్లా కాదవ్వా, ఇప్పుడు మావలేదు మీరిద్దరు అక్క చెల్లాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు బియ్యం వేసుకుంటుండు మీ అన్నకు మీ అదినేకు. వాళ్ళు ఏం చేసిరాడు కాలలో మరి మా చెల్లి అత్తగా రాదా కొట్టుకొని వచ్చింది. మరి మీ అల్లుడు తీసుకొని వచ్చిండు. అదే ఎన్నడు కనిపించలే అని ఇలా కనిపించినాక అంత తీసుకొని వచ్చిండు. తినుర్రి తినే బేబీ తిను. అది అందరైతే తింటుర్రు. ఇక అని మా బాపుని ఎప్పుడు లెగ్ పీస్ కొట్టవా అంటే మొఖం చూసే అంత సేమ్ ఉంటుంది. మా తాత ఫోటో కనబడతలేదు. మనకు ఎల్లుడి కాకపోండి తలకాయలు అందరు లేకెడితే మీరు ఉండమ్ముకోర్రి. సాగులనే పేరుకే మేం కాదు, మీరు తినరా? నువ్వు తినివా? ఇప్పుడు దప్పాన దాడిస్తాడు తినిగా వద్దోళ్ళు తినరా?
మా అయిపోయిందా అయిపోయిందా అయిపోయింది. ఇంకెప్పుడు మరి ఏం చేస్తావు చెప్పు. వెయ్యి మరి కొద్దిగా దాకా పురత్తు ఎంత తింటే అంత తిన్న కొద్ది తిన్నంత. మనం ఏం చెప్పు అంటే ఇప్పుడు ఏం లేదు కదా తినాలి ఇప్పటి నుంచి పొద్దు ఇక్కడ దాకా 10 దాకానట. మీ డాడీ పేరు ఇచ్చింది ఆ, మేము వచ్చినాం. ఆ, ఏదో ఇప్పుడు మా మానత్త మా మానవ ఆ, ఆ, మా బానవ మాది ఆ. వీళ్ళు ఇప్పుడు ఈ అక్క వీళ్ళందరూ వీడికి మేము వచ్చినాం. ఉమ్. ఇక ఏదో ఇంకా పెద్దలు బేయించిరాని మొత్తానికైతే బేబీకున్న తాతకు బియ్యం ఇచ్చకుండా అయిపోయింది. తిన్నాం కంప్లీట్. నార్మల్గా ఉంది వీడియో, ఎందుకనంటే చెప్పిన కదా నా సిచ్యువేషన్ ఈరోజు ఇట్లా అయింది అని చెప్పేసి. సిచ్యువేషన్ అట్లా అయినప్పటికీ నేను మళ్ళీ వీడియో వ్లాగ్ మంచిగానే చేసిన. బ్యాళ్ళకి ఏంటంటే వీడియో అట్లా అయిపోయింది, సో మిస్ అయింది. కాబట్టి ఈ వీడియోనైతే ఇప్పటికీ ఇది. సో మళ్ళీ నెక్స్ట్ మన పిత్రమాస వీడియోనైతే కమింగ్ సూన్ రాబోతుంది. ఖచ్చితంగా మన వీడియో కోసం అయితే వెయిట్ చేయరి, వీలైనంత తొందరగా పోస్ట్ చేస్తా. ఈ రోజు అయితే ఈ బ్లాగ్ అయితే చూసి ఎంజాయ్ చేయరి. మళ్ళీ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ జనమ్మ మన అవ్వబాబు ఛానల్ ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అన్న లోకల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవ్వబాబు ఛానల్. సో మళ్ళీ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్. అందరికి పిత్రమాస శుభాకాంక్షలు.